హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత వైమానిక దళంలో మహిళలు రాఫెల్ యుద్ధ విమానాన్ని నడపగలిగినప్పుడు వారిని ఆర్మీలో జడ్జి అడ్వకేట్ జనరల్ పోస్టుల్లోకి ఎందుకు తీసుకోవటం లేదు? మహిళలకు తక్కువ పోస్టులు ఎందుకు కేటాయించారు? ఎక్కువ మంది మహిళలను తీసుకుంటే వచ్చిన నష్టం ఏంటి? ఇవన్నీ సుప్రీంకోర్టు మొన్న బుధవారం కేంద్రానికి వేసిన ప్రశ్నలు. జేఏటీ పోస్టుల్లో తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి అగూర్ కౌర్ అస్తత్యాగి అనే ఇద్దరు మహిళా అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం పై విధంగా స్పందించింది. అంతేకాదు ఈ పోస్టుల్లో మహిళలు తక్కువగా ఉండటం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేసింది. ఆ పోస్టులకు 50-50% ప్రతిపాదన ఎంపిక చేయడంలోని సహేతుకతను ప్రశ్నించింది. వీటిలో లింగ నిష్పత్తి వర్తించదనే నిబంధన ఉన్నప్పటికీ దాన్ని ఎందుకు అనుసరించడం లేదని చెప్పేసి నిలదీసింది. ఇది మహిళా సాధికారత గురించి గొప్పగా చెప్పుకునే కేంద్రానికి గొంతులో వెలక్కాయ పడ్డట్టయిపోయింది. నేడు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా మహిళలు రాణించడం చూస్తూ ఉన్నాం మనం. అనేక అవమానాల్ని భరిస్తూ, అవహేళనల్ని అధిగమిస్తూ కుటుంబం కోసం కష్టపడటం, నిలబడటం ఈ పురుషాధిక్య సమాజంలో చిన్న విషయం ఏం కాదు. వారికి చేయూతను అందించి భరోసాగా నిలబడాల్సిన పాలక అధికార గణం ఆ పని చేయకపోగా తొక్కిపెట్టేలాగా వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరం. ఆర్మీలోని జడ్జి అడ్వకేట్ జనరల్ లీగల్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షలో మహిళా ఉద్యోగులిద్దరూ వరుసగా 4-5 ర్యాంకులు సాధించారు. వీరిని అభినందించి ఒక మెట్టు ఎక్కించాల్సిన కేంద్ర సర్కారు ఆ పని చేయలేదు. పురుష అభ్యర్థుల కన్నా మెరిట్లో పైచేయి సాధించినప్పటికీ మహిళా కోటాలో పోస్టులు లేవని చెప్పి వారిని తిరస్కరణకు గురి చేసింది. మొత్తం 6 పోస్టుల్లో మహిళలకు 3 ఖాళీలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి తెలిపింది. ఇది మహిళల పట్ల కేంద్రం వివక్షను తేటతెల్లం చేస్తుంది. ఒక రకంగా జెండర్ సమస్యను ముందుకు తెచ్చి వారిని అవమానపరుస్తూ ఉంది. పైగా పురుషులకు స్త్రీలకు సమానమైన కోటా ఉన్న పోస్టుల్లో ఖాళీలు లేవని చెప్పడం మరీ వివక్షాపూరితం. అందుకే పురుషులు స్త్రీల ఆధారంగా ఖాళీలను విభజించడం వలన అధిక అర్హత కలిగిన అభ్యర్థులను తీసుకోనప్పుడు లింగ తటస్థ పోస్టులను ఎందుకు పిలుస్తారని కోర్టు కేంద్రాన్ని గట్టిగానే నిలదీసింది. తీర్పును రిజర్వ్ చేసింది. మాట మాట్లాడితే మహిళలను గౌరవిస్తున్నామని, అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేస్తున్నామని, అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నామని మోడీతో సహా ఆయన పరివారం అంతా పలు వేదికల్లో ప్రగల్భాలు పలుకుతున్నది. ఇండియాకు ఎన్నో పథకాలు సాధించిన మహిళా రెస్లర్ల పరిస్థితిని చూసాం కదా. పారిస్ ఒలింపిక్ గేమ్స్ లో జరిగిందేంటో చూసామా? విజేతకు అడుగు దూరంలో ఉన్న రెస్లర్ వినేష్ ఫోగట్ వెయిట్ ఎక్కువగా ఉందని సెలెక్షన్ కమిటీ రిజెక్ట్ చేసింది. దీని వెనుక మోడీ హస్తం ఉందని అప్పట్లోనే అనేక విమర్శలు వచ్చాయి. మహిళలకు సమానత్వ హక్కుపై రాజ్యాంగం అనేక అంశాల్ని పొందుపరిచింది. వాటిని అమలు చేయకపోగా వాటిని విస్మరించే కుట్రలు చేయటం నిజంగా ఆక్షేపణీయం. ఇదొక్కటే కాదు, ప్రతి ఎంపికలోనూ స్త్రీల సమానత్వం కొరవడుతోంది. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్లో మహిళల ఉద్యోగ నియామక ప్రక్రియ, ఎన్సిపి స్పెషల్ ఎంట్రీ స్కీమ్లో పురుషులకు 76 పోస్టులు కేటాయిస్తే మహిళలకు కేటాయించింది కేవలం 6 మాత్రమే. మహిళల్ని అభివృద్ధి చేయటం, వారిని అగ్రస్థానంలో నిలబెట్టడం అంటే ఇదేనా? ఇంజనీరింగ్ చదివిన అవివాహితుల నియామకాలకు సంబంధించి రక్షణ రంగం ఇటీవల ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో 379 టెక్ పోస్టులకు గాను మహిళలకు కేటాయించింది 26 మాత్రమే. ఇలా ఎందులో చూసినా మహిళల కోట నామమాత్రంగానే ఉంటుంది. మొత్తం భారత సైన్యంలో క్రియాశీల ఉద్యోగులు 12 లక్షల పైచిలుకు మంది ఉంటే అందులో విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా ఉద్యోగుల సంఖ్య 7,000 మాత్రమే. మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు దక్కడం లేదని ఈ గుణాంకాలను చూస్తేనే అర్థమవుతోంది. నిన్న సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయిన బేలా త్రివేదికి కనీసం ఫేర్వెల్ పార్టీ కూడా ఏర్పాటు చేయకుండా ఇంటికి సాగనంపింది సర్కారు. మహిళల పట్ల కాషాయ నేతల దృష్టిలోపానికి ఇదొక మచ్చుతునక మాత్రమే. మహిళల గౌరవాన్ని కిందకు దిగజార్చడం పతనావస్థకు పరాకాష్ట అనే చెప్పాలి.